హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్టిస్ శ్రీనివాస్. నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే, నిరుద్యోగ యువకుల కోసం మీరు కనీసం ఒక 40,000 నుంచి 60,000 వరకు సంపాదించే మార్గం నేను మీకు చూపిస్తాను. దానికి మీ పట్టుదల, కృషి, కంప్యూటర్ నాలెడ్జ్, మొబైల్ యాప్ బాగా వాడే మొబైల్ గురించి బాగా తెలిసుండాలా. ల్యాప్‌టాప్ ఒకటుంటే చాలండి. వీటిని పెట్టుకొని మనం 40,000-60,000 పైనే గాని, తక్కువ ఏమాత్రం కాకుండా సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనం ఒకదాని గురించి ఇప్పుడు వివరించుకుందాం. ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా పూర్తిగా క్లియర్‌గా దీని గురించి పూర్తి అవగాహన వచ్చేంత వరకు నా సహాయం మీకెప్పుడు ఉంటుంది. మీరు చేయవలసిందల్లా మీ యొక్క డౌట్‌ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దాని వివరణ నేను ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాను. చెప్పడానికి చిన్న ఉద్యోగంగా అనిపించినా ఇది గూడా మన జీవనాధారానికి ఎప్పటికి, ఎప్పటికి ఇప్పటికే కాదు, ఎప్పటికి దీని డిమాండ్ అనేది ఎక్కువగానే ఉంటుంది తప్ప తగ్గడం అంటూ ఉండదు. అది ఏమంటే ఆర్‌టీఓ ఆఫీస్‌లో మనం ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అన్నా, లేదా దారిపైన డ్రైవింగ్ లైసెన్స్‌ని అప్లై చేసుకోవాలన్నా, లేదా ఆర్‌సీ అప్‌లోడ్ న్యూగా రెన్యువల్ చేసుకోవాలన్నా, ఆర్‌సీ దారిపైన ఎఫ్‌సీకి వెళ్ళాలన్నా, ఆటో రిక్షా వాళ్ళు గాని, టూ వీలర్స్ వాడేవాళ్ళు గాని, పెద్ద పెద్ద వెహికల్స్ వాడేవాళ్ళు గాని, ఎలా చేసుకోవాలి అనేది కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా చేసుకుందాం అనే ఆలోచనలతో ఉండే వాళ్ళకి, మీలాంటి వాళ్ళు చేసే సేవనే ఇది. దీనికి ఒక పేరుంది. ఆర్‌టీఓ ఆఫీస్ సర్విస్ ప్రొవైడర్. అంటే ఇది ఆర్‌టీఓ ఆఫీస్‌లో వాళ్ళు పోయి చేసుకోలేని కొన్ని పనుల్ని మీరు దగ్గరుండి చేసివ్వడం. అది ఎఫ్‌సీ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ గురించి కావచ్చు, లేదంటే ఆర్‌సీ రిజిస్ట్రేషన్ గురించి గాని కావచ్చు, లేదా రెన్యువల్ గురించి గాని కావచ్చు, దారిపైన వాటిని తిరిగి తెప్పించడం కోసం కావచ్చు. వాటికి సంబంధించిన కరెక్ట్ అయిన పద్ధతి అనేది వాళ్ళకి తెలీదు కాబట్టి, మీలాంటి వారి కోసం వాళ్ళు మీలాంటి వారి దగ్గరకు వచ్చి, దీనికి సంబంధించింది ఎలా, ఏమి ఒక ప్రణాళిక ప్రకారం తయారు చేసి, మీరు ఆర్‌టీఓ ఆఫీస్‌లో వెళ్లి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని, క్లియర్‌గా వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీరు పరీక్షించి, ఒకటికి 2 సార్లు చూసి, రిజెక్ట్ అనేది కాకుండా, దాన్ని తీసుకువెళ్ళి మీరు మళ్ళా ఆర్‌టీఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేసి, అది అక్కడ సక్సెస్ అయిన తర్వాత, దాని గురించి వీళ్ళకి ఇంటిమేషన్ చేసి, మీరు ఒక అండర్‌స్టాండింగ్‌తో వెళ్ళే దాని కోసం ఉపయోగపడేవారే మీరు. దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ దీని మీద ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవ్వరు గాని ఇంట్రెస్ట్ చూపియడండి. కానీ దీంట్లో సంపాదించేది ఎంత, ఏమి అనేది దీంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. దీని గురించి మీకు ఎంతో అంత పరిజ్ఞానం ఉంటది. క్షుణ్ణంగా తెలుసుకోండి. ఫస్ట్ మొబైల్, ల్యాప్‌టాప్, ఆర్‌టీఓ ఆఫీస్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్ అన్నీ అందుబాటులో పెట్టుకొని, వేటి ద్వారా ఏది చేయాలి? దేని ద్వారా అప్‌లోడ్ చేయాలి? ఒక ప్రింటర్ కూడా మీకు అవసరం ఉంటుంది. ప్రింటర్ అనేది ప్రెజెంటు మీరు షాప్‌గా పెట్టి చేసుకునేటుంటే పర్వాలేదు. లేదంటే మీరు వాట్సాప్‌లోనో లేదా పీడీఎఫ్ ఫైల్ గానో తయారు చేసుకొని, మీరు ఒక ప్రింటర్ షాప్‌లో పోయి ప్రింటౌట్ తీసుకొనేసి దానికి సంబంధించిన కాపీస్ అన్నీ రెడీ చేసుకొని మీరు కస్టమర్‌కి ఇవ్వచ్చు. ఇది ఎలా ప్రాసెస్ చేయాలి? దీని గురించి మేము ఎలా తెలుసుకోవాలి? దీనికి ఎట్ట స్టెప్ ఎయాలి? ఏ విధంగా వెళ్తే మేము దీంట్లో ఈ రంగంలో రాణించగలం అనే సందేహం మీకు రావచ్చు. ఫస్ట్ ఇంకోటేంటంటే, మీరు కనీసం 1 నెల లేదా 2 నెలలు ఆర్‌టీఓ ఆఫీస్ దగ్గర మీ ప్రతి ఒక్క జిల్లాలో ఒక్క ఆర్‌టీఓ ఆఫీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆర్‌టీఓ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్క ఆఫీస్ ముందర ఏజెంట్లు అంటే సర్విస్ ప్రొవైడర్స్ ఆల్రెడీ ఉంటారు. ఇంకో వాళ్ళ దగ్గర మీరు కనీసం 1 నెల నుంచి 2 నెలలు పోయి ఫ్రీ అయినా సరే నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడే వీళ్ళు ఎలా చేస్తారు? ఏమేమి యూజ్ చేస్తున్నారు? ఏ మెథడ్‌లో వెళ్తున్నారు? ప్రతి ఒక్కదానికి స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకున్న ఈ కాలంలో ఉన్న నాలెడ్జ్ మినిమమ్ 10వ తరగతి చదివిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ఇప్పుడు. మీరు ఆ విధంగా ఒక సర్విస్ ప్రొవైడర్ దగ్గర అప్రెంటిస్‌గా చేరి,
బాగా నేర్చుకొని వాళ్ళ ద్వారా ఆర్‌టీఓ ఆఫీస్‌లో ఉండే ప్రతి ఒక్క సెక్షన్‌కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళతో సంభాషణ చేసి వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పరచుకోవాలి. రేపు మీరు చేస్తున్న పనికి వారి సహాయం ఎంతవరకు ఉంటుంది? అవన్నీ మీరు ఒక బాధ్యతాయుతంగానే పోవాలి. ప్రతి ఒక్కటి మీరు ఆఫీస్‌లో ఎలాగా జరుగుతుంది వర్కు, వాళ్ళకి ఏ విధమైన డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి. అదే గవర్నమెంట్ ఫీజు ఎంత, ఆ ఫీజుకి తర్వాత మీరు చేసిచ్చిన ఆ ఒక్క పనికి స్ సర్విస్ చార్జ్ మీరెంత తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి కస్టమర్‌కి తెలియజేయండి. మీ కష్టానికి తగ్గిన ఫలితం ఉంటుంది ఖచ్చితంగా ఇందులో. ప్రతి ఒక్కరికి నిరుద్యోగ ఉద్యోగం రాలేదని బాధపడొద్దండి. దీని ద్వారా మంచి ఆదాయం ఉంది. దీని గురించి మీరు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా ఇందులో విజయం సాధిస్తారు. మీరు ఎక్కడ వాళ్ళైనా సరే, మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు తగినన్ని గైడెన్స్ ఇవ్వబడతది. దానికి తగ్గట్టు మీ ప్రయత్నము చేయండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకే తెలుస్తుంది. మీరు ఎలా చేసుకోవాలి? ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి? ఒక్కసారి మీరు ప్రయత్నం చేసినారంటే ఆటోమేటిక్‌గా మీకు తెలుస్తుంది. దీని మీద ఉన్న కష్టం ఎంత? దీని మీద లాభం ఎంత? ఫ్రెండ్స్ మీరు నిరుత్సాహపడకండి. మార్గాలు ఎన్నో ఉంది సంపాదించడానికి. ఒక ఫోన్ పెట్టుకొని ఎన్నో ప్రయోజనాలున్నాయి ఈ కాలంలో. కానీ వీటికైతే ఖచ్చితంగా ల్యాప్‌టాప్ కూడా ఇంపార్టెంటే. కొన్ని ఫోన్‌లు అందుబాటులో ఉండవు. ల్యాప్‌టాప్‌లో వీలైనంత వరకు ఫింగర్ ప్రింట్ ఉండేది తీసుకోండి. ఎందుకంటే థంబ్ ఎయాల్సి ఉంటుంది కొన్నిటికి. కొన్ని డాక్యుమెంట్స్‌కి ఇంపార్టెంట్ అవి. సెకండ్స్‌లో కూడా చాలా వరకు దొరుకుతాది. కానీ ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ అయితే మీరు ఒక 1 మంత్ గాని, 2 మంత్స్ గాని ఎవరి దగ్గరన్నా వర్క్ చేసి వాళ్ళ ద్వారా పరిచయాలు పెంచుకొని ఏ విధంగా చేస్తే దీని మార్గాలు ఎలా అవుతుంది అనేది ఇది జెన్యూన్‌గా సంపాదించేది డబ్బండి. మీరు చేస్తున్న సేవకి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారంతే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చెల్లింపులు పోను మీరు చేసిన కృషికి. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి ఎక్కడ ఇయ్యాలని తెలీదు కస్టమర్స్‌కి. వాళ్ళు ఏ కౌంటర్ దగ్గర పోయి ఇయ్యాలని తెలీదు. అదన్నీ మీరు చేస్తారు. చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరే తెప్పించి పెట్టుకుంటారు. వారికి సంబంధించింది వాళ్ళ ఫోన్ ద్వారానో, లేదంటే కాంటాక్ట్ చేసి వాళ్ళని పిలిపించడమో, లేదా వాళ్ళ వాట్సాప్‌కు పంపించడమో, ప్రతి ఒక్కటి చేసి లేదా దాన్ని ప్రింట్ తీసి ఇవ్వడము. అది మీరు చేస్తారు కాబట్టి, మీరు ఎంత సర్విస్ చార్జ్ చేస్తున్నారనేది కూడా క్లియర్‌గా కస్టమర్‌కి చెప్పి, ఆ కస్టమర్ సాటిస్ఫై అయ్యారంటే ఒక కస్టమర్ వల్ల మీకు 10 మంది కస్టమర్‌లు పెరుగుతారు. ఇది నిజం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు. టూ వీలర్ ఇప్పుడు సపోజ్ ఇవి చేస్తానే దీంతోనే మీరు ఇన్స్యూరెన్స్ వాళ్ళతో టై అప్ అయ్యి, సార్ నేను ఇన్స్యూరెన్స్ కూడా చేపిస్తాను. కమిషన్ కూడా ఇస్తారు ఇన్స్యూరెన్స్ చేయిస్తే. మీరు ఏ కంపెనీ అయితే మంచిగా తీసుకోండి. ఎస్‌బీఐ ఉంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఐసీఐసీలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్నాయి. చాలా ఉన్నాయి. వీటికి సంబంధించినవన్నీ ఒకసారి కనుక్కొని, జెన్యూన్‌గా ఏ వర్క్ చేసినా నిజాయితీతో కూడి చేయండి. అక్రమ సంపాదన అనేది వద్దు. ఇందులో కొందరు ప్రలోభాలు పెడతారు. బాబు ఇట్లా చేసేయండమ్మా, అట్లా చేసేయండమ్మా. ఏదో అవన్నీ వద్దు. కష్టం కష్టంతోనే ఎదగండి. అదే మీకు జీవితాంతం స్థిరంగా ఉంటుంది. ఆర్‌టీఓ ఆఫీస్‌కి ఒక కస్టమర్‌కి వీళ్ళిద్దరి మధ్యలో మీరు సర్విస్ ప్రొవైడర్‌గా ఉండి చేసే పనిని. దీనికి ఒకప్పట్లో ఒక పేరు కూడా ఉండేది ఏజెంట్ అని. ఏజెంట్ అంతా తీసేసారండి. ఆ పేరు వాడొద్దండి అనేసి. ప్రభుత్వమే తెలియజేసిందనుకుంటాను. మీరైతే దీన్ని ఒకసారి ట్రై చేయండి. మీరిందులో ఇందులో విజయం సాధిస్తారని ఖచ్చితంగా ఆశిస్తా ఉన్నాను. ఈ వీడియో వల్ల ఒక్కరు బాగుపడినా నాకు ఫుల్ సాటిస్ఫై. మనకి కస్టమరు, ప్రేక్షకులే దేవుళ్ళతో సమానం. మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ అంటే బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం. ఇది ఒక బిజినెసే అండి. పెట్టుబడి చాలా తక్కువ. చాలా చాలా తక్కువ. ఆల్రెడీ మీరు మొబైల్ వాడుతూనే ఉంటారు. ఆ మొబైల్‌లో ఉండే నెట్‌ని ల్యాప్‌టాప్ కనెక్షన్ చేసుకుంటారు. ఆర్‌టీఓకి సంబంధించిన వెబ్‌సైట్‌లోనే కరెక్ట్‌గా మీకు ఇంకొకటేంటంటే చలానా కట్టేదుంటుంది. వాళ్ళకి కొందరికి తెలీదు. ఎవరికీ? మన ఆటో రిక్షా సోదరులకు గాని, కొద్దిగా టూ వీలర్ వాడే వాళ్ళకి కూడా సరిగ్గా తెలీదనమాట. వాళ్ళకి ఏ విధంగా కట్టాలి? ఇది కూడా ఒక సేవలాగా చేసుకోవచ్చు. దానికి 10 మందికి ఉపయోగపడే ఒక బిజినెస్. చాలా మంచి బిజినెస్ ఇది. మీకు ఒక్కసారి ఒక వ్యక్తి దగ్గర మీరు ఈ పని చేసి పెట్టి చూడండి. అతనికి ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, మీకు అతని తరపున ఇంకొక కనీసం ముగ్గురు నుంచి నలుగురిని మీకు పరిచయం చేస్తారు. చాలా తక్కువ ఫీస్ తీసుకున్నారు. చాలా తొందరగా క్లియర్‌గా చేయించారు. కొందరికి రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకు? సరైన అవగాహన లేకుండా పత్రాలు ఏదైనా తప్పు చిన్న పొరపాటు దొరకడం వల్ల. అలా అంతా కాకుండా మీరు బాగా నేర్చుకొని, దానికి సంబంధించిన ప్రతి ఒక్కరి దగ్గర
పరిచయాలు పెంచుకొని దీనికి సంబంధించి మీరు ఇంప్రూవ్ చేయండి. మీరు ఎక్కడ ఆంధ్రాలో గానీ, తెలంగాణలో గానీ మన ఆర్‌టీఓ ఆఫీస్‌కి సంబంధించిన ఆఫీసులు దగ్గర ఒక్కసారి మీరు వెళ్లి చూడండి. ఆఫీస్ ఫీజ్ ఎంత చూడండి. సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఆఫీస్ ఫీజ్ పోను వాళ్ళెంత తీసుకుంటున్నారో చూడండి. మీ సేవ 10 మందికి ఉపయోగపడే సేవే గాని, మీరెప్పుడు మిమ్మల్ని ఎవరు చిన్న చూపు చూసే వాళ్ళైతే కాదండి. ఇది వాస్తవం. మీరు ఏది గాని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మీ జస్ట్ శ్రీనివాస్. నమస్కారం.